హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒకరికి వాట్సాప్ అయితే ఉంటుంది. కొంతమంది డ్యూల్ వాట్సాప్ వాడుతూ ఉంటారు, కొంతమంది వాట్సాప్ బిజినెస్ వాట్స్ కూడా వాడుతుంటారు. సో వాట్సాప్ బ్యాకప్ అనేది ఎలా రిస్టోర్ చేసుకోవాలి, అలాగే బ్యాకప్ రిస్టోర్ చేసిన దాన్ని మన కొత్త మొబైల్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఈ వీడియో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మనకు వాట్సాప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ మెసేజెస్ కానీ, సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, అలాగే కాలేజ్ స్కూల్స్కి కన్వర్జేషన్ మొత్తం అంతా వాట్సాప్లోనే మనకి ఇంక్లూడింగ్ వస్తుంటాయి. అలాగే మన కాంటాక్ట్స్, ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ మనకైతే అవుట్ సైడ్ లో మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా మనకి వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ నెంబర్ కూడా మనకి యాక్సెస్ ఉంటుంది. కాబట్టి సో ఈ వీడియోలో మీకు వాట్సాప్ అనేది ఎలా బ్యాకప్ చేసుకోవాలి, అలాగే మీ పాత మొబైల్ నుంచి కొత్త మొబైల్కి బ్యాకప్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ అయితే వస్తాయి. అక్కడ నుంచి మీరు చూసేయచ్చు. సో అలాగే వీడియోలో స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది, మీ మొబైల్ వాట్సాప్ ఆన్ చేసి, ఫ్రెండ్స్ ఇది నా వాట్సాప్. సో నా వాట్సాప్లో ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, అలాగే మెసేజెస్, చార్ట్స్ ఉన్నాయి. సో వాటిని ఎలా బ్యాకప్ చేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, లేవల్ ఉన్నాయి. సో వన్స్ మీకు త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని ట్యాప్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చార్ట్స్ అనే ఆప్షన్ ఉంది, ఫోర్త్ వన్. సో దాన్ని అయితే మీరు చార్ట్స్ అనే ఆప్షన్ దగ్గర ట్యాప్ చేయండి. చార్ట్ చేసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటే చార్ట్ బ్యాకప్ ఉంది కదా, చార్ట్ బ్యాకప్ అయితే ఓకే చేయండి. ఇక్కడ మీకు బ్యాకప్ ఆప్షన్ ఉంది కదా, ఆ బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది. కింద మీకు ఏం చేస్తారంటే గూగుల్ కోడ్ పడుతుంది, అది నన్లో ఉంటుంది. దానిలో సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో ఆ మెయిల్ ఐడి లింకప్తో మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ మీ మెయిల్ ఐడి ఇచ్చేసి ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది గూగుల్ అకౌంట్ వెరిఫికేషన్ అని చెప్పి, దాని అయితే కంటిన్యూ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద మీకు ఆప్షన్ చూస్తారా, గూగుల్ స్టోరేజ్ ఎంత ఉందని చెప్పి, కింద మీకు గూగుల్ డ్రైవ్ 1 ఉంటుంది. దాన్ని అయితే మీరు ఓన్లీ అంటే మీరు డైలీ యూజ్ చేసుకుంటారా, వీక్లీ యూజ్ చేసుకుంటారా అనేది మీరు సెలెక్ట్ చేసుకుని తర్వాత దాని బ్యాకప్ అయితే యూజ్ చేయండి. సో బ్యాకప్ అయిన తర్వాత ఇది 100% మనకి ఈ బ్యాకప్ అనేది 100% పూర్తి అయిపోవాలి. పూర్తి అయిపోయిన తర్వాత మనకి పైన ఆప్షన్ చూపిస్తుంది లాస్ట్ బ్యాకప్. సో ఎంత జీబీ ఉంది ఇంకా అనేది మనకు బ్యాకప్ మొత్తం ఇక్కడ మనకి పర్టికులర్గా చూపిస్తుంది మీద ఎంత జీబీ అనేది. సో టోటల్గా బ్యాకప్ అయిపోయిన తర్వాత ఈ బ్యాకప్ అయిపోయిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. మీ మొబైల్లో గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ డ్రైవ్ సెట్టింగ్స్ దగ్గర బ్యాకప్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ బ్యాకప్ ఆప్షన్ చూడండి. సో బ్యాకప్ ఆప్షన్లో మనకి ఇక్కడ చూపిస్తుంది అంటే మీ వాట్సాప్ బ్యాకప్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ బ్యాకప్ అనేది మనకి నో డేటా బ్యాకప్ అని ఉంటే వన్స్ మీరు మళ్ళీ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. వన్స్ బ్యాకప్ అనేది మనకి ఇక్కడ టైమింగ్ ప్లస్ అలాగే బ్యాకప్ చూపిస్తుంది. వన్స్ అయిందా లేదా అనేది ఒకసారి నా వాట్సాప్ అయితే అన్ఇన్స్టాల్ చేస్తున్నా చూడండి. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ నా వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుని బ్యాకప్ అయిందా లేదా మీకు లైవ్లో చూపిస్తా చూడండి. వన్స్ మనం బ్యాకప్ అనేది మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ ఇచ్చేయండి. అలో పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని అయితే ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లుక్ ఫర్ బ్యాకప్ వస్తుంది కదా, అక్కడ చూడండి మనకి ఇక్కడ రీస్టోర్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అంటే మన మెయిల్కి అది బ్యాకప్ అయింది కాబట్టి మనకి రీస్టోర్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఒకవేళ బ్యాకప్ కాకుండా ఉంటే మనకి జీమెయిల్ దగ్గర నో బ్యాకప్ ఫర్ అని చూపిస్తుంది. ఒకవేళ మీ ఈ ప్రాసెస్లో స్కిప్ కొట్టారనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మీరు వన్స్ ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మాస్టర్ షూట్ ఖచ్చితంగా అయితే వస్తుంది. సో బ్యాకప్ మీది ఎంత ఉందో ఆ మొత్తం రిస్టోర్ మొత్తం అంతా మనం బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా బ్యాకప్ అనేది ఆల్మోస్ట్ మన కాంటాక్ట్స్, వీడియోస్, చాట్స్, ఇమేజెస్ అవన్నీ మొత్తం మన చాట్లో ఇంపార్టెంట్స్ ఏమన్నాయో అవన్నీ మొత్తం మన వాట్సాప్లోకి అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే వన్స్ గూగుల్ డ్రైవ్కి అయితే లింక్ అయిన తర్వాత మన బ్యాకప్ అయితే ఎక్కడికి వెళ్ళదు, పర్మిషన్ వచ్చేస్తాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇచ్చాను, ఇక్కడ మీకు పర్మిషన్ అడుగుతుంది. ఒకవేళ పర్మిషన్ ఉంటే పర్మిషన్ తీసుకుంటుంది, గివ్ పర్మిషన్ అని చెప్పి. లేదు అంటే స్కిప్ కొట్టారనుకోండి, అది మొత్తం అంతా బ్యాకప్ రాకుండా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను నెక్స్ట్ అయితే ఇస్తున్నాను చూడరా. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత నా వాట్సాప్లో ఏ బ్యాకప్ ఉందో ఆ బ్యాకప్ మొత్తం అంతా నాకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది చూడండి. నేను బ్యాకప్ చేశాను కదా, ఆ బ్యాకప్ అంతా నాకు రిజిస్టర్ అయితే అవుతుంది. ఈ విధంగా మీ వాట్సాప్లో ఉన్న ఇంపార్టెంట్ డేటా అయితే ఈజీగా అయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు.